హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు? ఇదొచ్చేసి నాకు ఒక యానివర్సరీకి గాను ఈ విధంగా డిజైన్ చేయమని ఒక కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. అది ఎలా చేశానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను 6x6 స్క్వేర్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నానండి. ఐ కోసము అంటే ఐ అనే లెటర్ కోసము. ఇది 6x6 కదండీ! నేను అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఇలా మెజర్‌మెంట్స్ పెట్టుకొని మరీ కట్ చేశాననమాట. స్టార్టింగ్ కొంచెం స్టెన్సిల్ లాగా పెట్టుకొని చేస్తే కొంచెం పర్ఫెక్ట్‌గా అనిపించలేదు షేపు. సో, ఈ విధంగా నేను లైన్స్ గీసుకొని 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని, ఈ సైడ్స్ అయితే నేను చూపించిన విధంగా కట్ చేశానండి. చూడ్డానికి ఫైనల్ లుక్ అయితే ఏముందండి, ఇందులో 4 కేకులు చేసి పెట్టడమే అనిపించింది గానీ, బాబోయ్! మొత్తం అయిపోయేసరికి చాలా టెన్షన్ పడ్డానండి. యాక్చువల్‌గా ఫస్ట్ వీడియో వాళ్ళు నాకు పెట్టినప్పుడు సింపుల్‌గానే అనిపిచ్చింది. ఏముంది 4 కేక్స్‌ని ఒక బోర్డ్ మీద ప్లేస్ చేయడమే కదా అనిపిచ్చింది. బట్ చేసేప్పుడు తెలిసిందనమాట దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ లాగా. ఎందుకు అంటే జనరల్‌గా మనం 4 కేక్స్ ఇలా రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ అంటే పెద్ద ఇష్యూ కాదు గానీ, ఈ విధంగా లెటర్స్ కానీ, నంబర్స్ కానీ చేసేప్పుడు ఐసింగ్ చాలా చాలా టైమ్ టేకింగ్ అండి. ఇంకొకటేంటంటే సరే ఒక నంబరో, ఒక షేపో చేస్తే అయిపోలేదు కదండీ! ఇక్కడ ప్రతీదీ షేప్ చేయాల్సొచ్చింది. షేప్ చేయడము, టైమ్ టేకింగు ఇదంతా పక్కన పెడితే నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఒక సెకండ్ ఇది చెప్పేస్తానుండండి. ఇదైతే యూ షేప్ కోసము నేను 6 ఇంచెస్ టిన్‌లో ఈ విధంగా అయితే ముందు ఒక రౌండ్ కేక్‌ని తీసుకొని మీకు చూపించిన విధంగా కట్ చేసి, తర్వాత దాన్ని ప్రొలాంగ్ చేయడం కోసం ఇంతకుముందు మనం ఐ దగ్గర కట్ చేసాం గదా! ఆ పీసెస్‌నైతే ఈ విధంగా అరేంజ్ చేసుకొని యూ షేప్‌కి 3 లేయర్స్ కట్ చేసేసుకొని మీకు ఐసింగ్ అంతా ఇంకా చూపించలేదండి. చాలా టైం పట్టింది నాకైతే. వీడియో మరీ లెంతీ అయిపోతుందని ఐసింగ్ మాత్రం చూపించలేదు లెటర్స్‌ది. ఒకవేళ మీరు చూపించమంటే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ముందైతే చూసారు గదా! యూ షేప్‌కి ఈ విధంగా సర్కిల్ ప్లస్ ఒక 2 పీసెస్ పెట్టయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది గదండీ! అందులో అయితే ఈ విధంగా రెడ్ కలర్‌ని కలుపుకున్నాను. యాక్చువల్‌గా నాకు పెట్టిన వీడియోలో వాళ్ళు రెడ్ వెల్వెట్‌తో చేసినట్టున్నారు. ఐ థింక్ అది బ్రెడ్ క్రమ్స్ అనుకుంటా. అదే రెడ్ వెల్వెట్ కేక్ క్రమ్స్ అనుకుంటా. బట్ నా దగ్గర ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ అలాంటిది ఏమీ చేయలేదు కాబట్టి ఈ విధంగా నేను ఆల్టర్‌నేట్ చూసుకున్నాను. తర్వాత ఫాండెంట్ గూడా నా దగ్గర యెల్లో కలర్ ఉందండి. వైట్ లేదు, రెడ్ లేదు. సో, యెల్లోలోనే నేను కొంచెం రెడ్ యాడ్ చేసైతే ఈ విధంగా బ్రైట్ రెడ్‌కైతే తీసుకొచ్చాననమాట. ఒక 2, 3 డ్రాప్స్ అయితే యాడ్ చేశాను. నేను వాడే కలర్ వచ్చేసి సూపర్ రెడ్ కలర్ అండి. రెడ్‌లో కూడా మనకి రెడ్, సూపర్ రెడ్ అని ఉంటది. ఎప్పుడైనా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు సూపర్ రెడ్ తీసుకోండి. కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా రెడ్ కలర్ కోసం అయితే బాగా పనిచేస్తుందనమాట. ఈ విధంగా నా దగ్గర ఫాండెంట్ కట్టర్ హార్ట్ షేప్‌ది ఉంటే నేను ఉన్న ఫాండెంట్‌నే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని హార్ట్స్ అయితే తీసేసాను మీకు చూపించిన విధంగా. ఈ హార్ట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాక మనకి కొద్దిగా ఇప్పుడు ఆ వేస్టేజ్ మిగులుతుంది గదండీ! దాన్ని గూడా నేను హ్యాండ్‌తో హార్ట్స్ చేశాను. మీ దగ్గర కట్టర్ లేకపోతే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఎక్కువ పడుతుందండి ఫాండెంట్ అయితే. ఇదంతా కూడా హోమ్ మేడ్ ఫాండెంటే అండి. నేను మీకు చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. లైవ్‌లో చూపిచ్చాను. వీడియో ఉంది. హోమ్ మేడ్ ఫాండెంట్ ఎలా చేయాలనేది ఒకసారి కింద నా వీడియోస్ చెక్ చేస్తే మీకు డెఫినెట్‌గా తెలుస్తుంది. ఎందుకండి ఇంత రిస్క్ హోమ్ మేడ్ ఫాండెంట్ హాయిగా కొనుక్కోవచ్చు కదా! అంటే డెఫినెట్‌గా నేను సజెస్ట్ చేస్తాను. మిమ్మల్ని ఏమి కంపల్సరీ చేయమని చెప్పను. బట్ నాకేంటంటే మేముండేది ఫారెస్ట్ ఏరియా అండి. నేను స్టార్టింగ్‌లో ఎప్పుడో ఒక 1 కేజీ ఫాండెంట్ తెస్తే పెద్ద ఫాండెంట్ కేక్స్ అప్పుడు ఆర్డర్ లేవు. ఫాండెంట్ అంతా హార్డ్ అయిపోయి వేస్ట్ అయిపోయిందనమాట. ఇంకా అలా ఆ ప్రాసెస్‌లో అయితే నాకు చాలా వేస్ట్ అయిపోతుందని నేను ఈ విధంగా నాకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత క్వాంటిటీలోనే చాలా కొద్ది క్వాంటిటీలో హోమ్ మేడ్ ఫాండెంట్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వేస్టేజ్ తక్కువుంది. ఎప్పుడైతే అప్పుడు మనకు ఫ్రెష్‌గా ఫాండెంట్ అయితే చేసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇంకెందుకండి మళ్ళీ కొనడం అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. ఇక్కడొచ్చేసి ఇది 121 నాజిల్ అండి. మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఇదైతే చెప్పాను గదా! డెసికేటెడ్ కోకోనట్ అని. లోపల ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. ఇప్పుడు ఇందులో 4 కేక్స్ ఉన్నాయి గదా! 4 కేక్స్ కూడా 4 ఫ్లేవర్స్ చేశాను. ఇదొచ్చేసి బటర్ స్కాచ్ కేక్, ఇంకొకటి పైనాపిల్, ఒకటొచ్చేసి స్ట్రాబెర్రీ, ఇంకొకటొచ్చేసి ఆరెంజ్. ఈ విధంగా అయితే నేను 4 కేక్స్‌ని 4 డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో చేశాను.
మెయిన్ ప్రాబ్లమ్ నాకెక్కడొచ్చిందంటే, ఐసింగ్ అయినా, దేనికైనా చాలా టైం పడుతుందని చెప్పాను గదండీ! టైం తీసుకున్నా పర్వాలేదు కానీ, నాకు క్రీమొచ్చేసి కొంచెం ఎయిర్ బబుల్స్ రావడము, రఫ్ అయిపోవడము, స్మూత్‌నెస్ తగ్గిపోతుంది. మెల్ట్ అవ్వట్లేదు కానీ, ఫినిషింగ్ కోసము స్మూత్‌నెస్ తగ్గిపోతుందనమాట. సో, దాన్ని అరేంజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక కేక్‌ని పెట్టాక మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి, సరే కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ కంటిన్యూ చేద్దామన్నా గూడా పాసిబిలిటీగా లేదనమాట. అన్నీ ఒకేసారి అరేంజ్ చేయాల్సొచ్చింది. తీరా చూస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అదేంటో ఇప్పుడు ముందు ముందు చూడబోతున్నారు. లాస్ట్ వరకు ఎండ్ వరకి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా టిప్స్ అయితే తెలుస్తాయి. ఎందుకంటే ఒకసారి మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైమ్ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటాం కదా! అలాగా నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చేసిన మిస్టేక్స్ మీకు అవి చేయకుండా హెల్ప్ అవుతాయని ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానండి. ఈ విధంగా అయితే పెట్టేసాను. తర్వాత నెక్స్ట్ అయితే ఇది 17x17 బోర్డ్ అనమాట. యాక్చువల్‌గా అయితే ఇందులో నేను 5 కేజెస్ కేక్ చేస్తాను. సో, ఈ విధంగా అయితే ఇంతకుముందు మనం చేసాం గదండీ అయితే ఇది 6x6 టిన్ అయినా కొంచెం ఐసింగ్ స్క్వేర్ కేక్‌కి కాస్త ఎక్కువే పడతదండి. అలాగయినందుకేమో ఇదైతే కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంది. సైజ్ కూడా పెద్దగా అయిపోయిందనమాట. యాక్చువల్‌గా 3 కేక్స్ పెట్టాల్సిన ప్లేస్‌లో ఓన్లీ 2 కేక్స్‌కే ప్లేస్ సరిపోయేలాగా అనిపిచ్చిందనమాట. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో లాస్ట్ మినిట్‌లో అసలు కంగారు పడిపోయాననమాట. ఎందుకంటే ఇంతసేపు బయట పెట్టలేము. యాక్చువల్‌గా నాకు ఈ కేక్ కోసం వాళ్ళు టైమ్ ఇచ్చింది గూడా ఒక 4 అవర్సే అనమాట. యాక్చువల్‌గా ఈవినింగ్ 4:00కి చెప్పి 8 కల్లా కావాలన్నారు. ఇంకొకటేంటంటే మళ్ళీ కూలింగ్ గూడా అవ్వాలి గదండీ! ప్రతి కేక్ కూడా చిల్డ్‌గా ఉంటేనే మనకి టేస్ట్ బావుంటుంది. ఆ విధంగా అన్నీ మేనేజ్ చేసేసరికి చాలా అంటే చాలా టైమ్ టేకింగ్ లాగా అనిపిచ్చింది. చూస్తున్నారు గదా! నేను వీడియో నాకు వాళ్ళు పెట్టిన ప్రకారంగా చేయడానికి ట్రై చేశాను. తీరా జూస్తే హార్ట్ షేప్ మాత్రం పట్టింది. పట్టదని ఇంకా అర్థమైపోయింది. ఇంకెలారా బాబోయ్! అని ఆలోచించి ఏం జేశానంటే, ఇది ఆల్రెడీ షేప్ వచ్చేసి నాకు తెలిసి ఇది చాలా వెయిట్ ఎక్కువే అనిపిచ్చింది. సైజ్ కూడా ఎక్కువే అనిపిచ్చిందనమాట. సో, ఏం చేశానంటే సైడ్స్ కట్ చేశాను. ఆ వీడియో మిస్ అయినట్టుంది. మీకు సైడ్స్ కూడా ఇంతకుముందు చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ ఉంది చూడండి. అసలు నేను వీడియో తీస్తూ వెళ్తే గంటలు అయిపోయేలాగుందనమాట. ఎక్కడ వీడియో తీసుకుంటున్నానో, ఎక్కడ కట్ చేస్తున్నానో అసలు ఏమీ అర్థం కాలేదనమాట. అంటే అంత గాబరాగా చేశాననమాట. చెప్పాను గదండీ అసలు విషయము. మీకు ఫినిషింగ్‌కొచ్చేసరికి అది క్రీము ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అయిపోయి మనకంత ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా రావట్లేదేమో అనిపిచ్చింది. సరే అని జెప్పి ఫ్రిడ్జ్‌లో పెడదామంటే మాటికి 3 కేక్స్‌నయితే బయట, లోపల పెడుతూ తీయడం అలా పాసిబుల్ అనిపిచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక్క కేక్ కాదు గదండీ! 4 కేక్స్ కదా! ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాననమాట. తర్వాతకి కింద గూడా యాక్చువల్‌గా అయితే బార్డర్ ఇవ్వాలి. బట్ ఇంకా కేక్స్ పెట్టేసాక ఇవ్వడం కాస్త కష్టంగా అనిపిచ్చింది. ఎందుకు అంటే చూస్తున్నారు గదా! అసలు గ్యాప్ లేదు. నాకు చూపించిన వీడియోలో చాలా గ్యాప్ ఉందనమాట. కింద పైన బార్డర్ ఇచ్చేంత గ్యాప్ ఉందనమాట. ఐ థింక్ వాళ్ళ సైజ్ కొంచెం చిన్నగా జేసింటారు. బట్ నేనిక్కడ ఇంకా 2 కేజెస్ లాగా కమిట్ అయ్యాననమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! పైన లవ్ యూ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవరు, కింద వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు, తర్వాత హార్ట్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవరు, వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఈ విధంగా 4 ఫ్లేవర్స్ అయితే కవర్ చేశాననమాట. ఇప్పుడు నేను ఇది వైట్ జెల్‌తో నేను డెకరేట్ చేస్తున్నాను గదండీ! యాక్చువల్ కేక్‌లో అయితే ఇది ఫాండెంట్‌తో పెట్టారనమాట. బట్ ఇంకా చెప్పాను గదండీ! అసలు వైట్ ఫాండెంట్ లేదు. ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. ఇంకా నేను ఫస్ట్ క్రీమ్‌తో పెట్టేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా ఆ క్రీమ్ కూడా చెప్పాను గదండీ! కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిచ్చిందనమాట. లాస్ట్ మినిట్‌కొచ్చేసరికి ఎయిర్ ఫార్మ్ అయిపోయి అసలది సహకరించట్లేదనమాట క్రీము. ఇంకొద్దులేండి అని జెప్పేసి వైట్ జెల్‌తో ఈ విధంగా అయితే పెట్టేసాను. దాని మీద డాట్స్ వచ్చేసి చాక్లేట్ జెల్‌తో పెట్టాను. ఫైనల్‌గా అయితే కేక్ ఫినిష్ చేసేసి వాళ్ళకిచ్చానండి. అసలెంత హ్యాపీగా ఫీలయ్యారో. నేను పడ్డ శ్రమంతా మర్చిపోయాననమాట. ఫైనల్‌గా దీని కాస్ట్ వచ్చేసి నేను 1250 రూపీస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే 2 కేజెస్‌కొచ్చేసి ఇది
బటర్ స్కాచ్‌తో కలిపి 1050 అవుతుంది. ఒక 200 అయితే నేను బోర్డ్‌కి గాను, తర్వాత ఈ డిజైన్‌కి గాను ఎక్స్‌ట్రా చార్జ్ చేశాను. మరి తక్కువ తీసుకున్నానంటారా? ఎక్కువ తీసుకున్నానంటారా? మీరొకసారైతే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు అంటే కొంతమందేమో ఎక్కువ అంటున్నారు. కొంతమందేమో తక్కువ అంటున్నారు. బట్ నేను బోర్డ్ మిగతాయన్నీ చూసారు గదా! ఫైనల్‌గా ఇంకా 2 రోజెస్ కూడా ప్లేస్ చేశాను. యానివర్సరీ టాపర్ అయితే ఇచ్చేసాననమాట. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టాక తీసా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.